నమస్తే. మల్లికార్జున్. క్రోధీనామ సంవత్సరం కుంభరాశి వారికి రాశి ఫలాలు, జాగ్రత్తలు. కుంభరాశి వారికి ఆదాయం 14, అత్యధిక ఆదాయం. వ్యయం 14, మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఆదాయం 14, వ్యయం 14. రాజపూజ్యం అంటే గౌరవం 6, అగౌరవం 1. తిట్టేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఆదాయం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, మంచిగా ఉంది. ఇవి 25% మాత్రమే. గోచార ఫలితాలు అంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు పరిస్థితులను బట్టి, ఈ సంవత్సరం మీకు ఎక్కడున్నాయో ఆ పరిస్థితులను బట్టి, ఆ సంచారాన్ని బట్టి ఇట్లా ఉంటాయని తెలియజేసేదే గోచార ఫలితం 25%. మిగిలిన 75% మీ యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి ఉంటుంది. జన్మ లగ్నం ఎలా తెలుసుకుంటారు? డేటు, టైము, పుట్టిన ఊరు ప్రకారం మీకు ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం ప్రకారం మీకు ఈ గ్రహాలు ఎక్కడున్నాయో, మీకు ఏ దశ నడుస్తుందో, ఏ యొక్క అంతర్దశ నడుస్తుందో, ఆ దశ అంతర్దశల యొక్క గ్రహాలు మీ జాతక చక్రంలో బాగుంటే బాగుంటుంది. మిగతా 75% మీకు ఒక ఉచ్చస్థితికి సంబంధించిన గ్రహం కానీ, పంచమాధిపతి గ్రహం కానీ, నవమాధిపతి గ్రహం కానీ, ధనాధిపతి గ్రహం కానీ, పంచమాధిపతి గ్రహం కానీ, నవమాధిపతి గ్రహం కానీ, ఉచ్చస్థితిలో ఉన్న గ్రహాలు కానీ మీకు దశలు జరుగుతున్నాయి అనుకోండి, మిగతా 75% కూడా బాగుంటుంది. అది మీకు తెలియలేదనుకోండి, మీ డేటు, టైము, పుట్టిన ఊరు నాకు వాట్సాప్ చేయండి. ఛానల్ హెడ్డింగ్లోనే నెంబర్ ఉంది. నేను మీకు ఆ మిగతా 75% కూడా ఆ ఏ దశ ఉంది, ఏ అంతర్దశ ఉందో మీకు చెప్తాను. వాట్సాప్ చేయండి, కాల్ చేయవాకండి. నెక్స్ట్ డే నేను చెప్తాను. ఇవాళ మీరు వాట్సాప్ చేస్తే నెక్స్ట్ మీకు జాతక పట్టికి పంపించి ఏ టైంలో కాల్ చేయమంటారని చెప్తాను. సాధారణంగా సాయంత్రం 5 నుంచి 6 గంటలు కాల్ చేస్తే మీకు 75% కూడా ఎలా ఉందో ఉచితంగానే నేను మీకు చెప్తాను. అది కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 1. ఎట్లా ఉన్నాయి ఈ గ్రహాల యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. అంతా బాగా ఉండదుగా, కొంత నెగిటివ్ ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి. ఆదాయం 14 అన్నాం కదా అని అందరికీ రావు. కొంచెం జాగ్రత్తలు ఉంటాయి, వస్తాయి. ఆ జాగ్రత్తలు, ఆచరణ విధానాలు ఉంటాయి. ఖర్చు కూడా ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకూడదు. ఆ ఖర్చు పెట్టడానికి కూడా విధానం ఉంది. లేదనుకోండి మళ్ళీ అప్పులు పాలవుతారు, తర్వాత కాలాల్లో ఇబ్బందులు పాలవుతారు. అది కూడా తెలుసుకోవాలి. ఎవరెవరు నక్షత్రం ప్రకారం ఎవరైతే పేరు పెట్టుకున్నారో వారు మాత్రమే ఈ కుంభరాశి ఫలితాలు చూసుకోవాలి. అట్లాగా ఉండి మీ పేరు పెట్టేసుకొని మీకు ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు కుంభరాశి మ్యాచ్ అయిందని పెట్టుకున్నది కాదు. మీ పేరు నక్షత్రాన్ని అనుసరించి పెట్టినదైతేనే మనం చెప్పిన ఈ గోచార ఫలితాలు మీకు వర్తిస్తాయి. అలా లేదనుకోండి మీకు వర్తించవు. తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు ఏ నక్షత్రమో తెలుసుకోండి. మీకు తెలియకపోతాయి. డేట్ కనుక కరెక్ట్గా ఉంటే మిగతా ఏమీ తెలియకపోయినా తెలుసుకోండి. అప్పటి నుంచి ఆ రాశి ఫలితాలు చూసుకోండి. డేట్ తెలిస్తే కనీసం రాశి తెలుస్తుంది. 99% డేట్ తెలిస్తే రాశి తెలుస్తుంది అనమాట. దాన్ని అప్పుడు ఫాలో అవ్వాలి. అట్లా డేట్ ప్రకారం కాకుండా పేరు ప్రకారం ఫాలో అవ్వకండి. నక్షత్ర ప్రకారం పెట్టుకోని వాళ్ళు మీకు మ్యాచ్ అవ్వదు అనమాట. అవన్నీ అనవసరమైన విషయం అనమాట. అది కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో రాహు ఉంటే, ద్వితీయ స్థానం అంటే విద్యాస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానము. కాబట్టి వాక్కు స్థానము, మనం మాట్లాడే విధానం కూడా ఉంటుంది. ఈ 4 విషయాలు మీకు రాహువు ఆ స్థానంలో ఉంటే ఆ స్థానానికి బలం. 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి బలం. కానీ అదే బలం మాయా ప్రభావంకి లోనయ్యామనుకోండి, బాగున్నది అనే విషయం అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మంచిగా చదవండి. రాహుగ్రహం అక్కడ ఏం జరుగుతుంది?
మీకు మంచి చేస్తుంది. ధనపరంగా, విద్యాపరంగా సక్రమంగా సంపాదించండి, అక్కడ మీకు ధనం వస్తుంది. మాయ చేసి సంపాదిద్దామని చూడవాకండి, ఉన్న ధనం పోతుందన్నమాట. మీకు ఆదాయం లేకుండా ఖర్చు 14 వర్తిస్తుంది. అది అలాగే చక్కగా మాట్లాడండి, మీకంతా కూడా రాహుగ్రహం మేలు చేస్తుంది. మాట అదుపులో లేదనుకోండి, రాహు ప్రభావంతో ఏమవుతుంది, ఇబ్బందుల పాలవుతారు ఎదుటి వాళ్ళతో, మీ సహచరులతోనో కుటుంబ సభ్యులతోనో ఎక్కడైనా సరే. అది అలాగే రాహు ఉన్నారు అక్కడ, కుటుంబ స్థానం బాగుంటుంది. సక్రమంగా మనం మాట్లాడితే కుటుంబ స్థానం విధానాలన్నీ కూడా బలపడతాయి, కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. అక్కడే మనం మాయకు లోనయ్యామనుకోండి, వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. ఎప్పుడైనా సరే రాహువు కేతు ఉన్నప్పుడు ఆ స్థానాలు బలమైనా కూడా బలమని నమ్మకూడదు, జాగ్రత్తపరమైన బలం. అదేంటి, జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ బలం వర్తిస్తుంది మీ ధనస్థానంకి. కాబట్టి ఎక్కువ శాతం శుభాలే జరుగుతాయి. ఎప్పుడైనా మీరు అజాగ్రత్త వహించారంటే ఆ విషయాల్లో నష్టపోతారు, జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఆదాయానికి డోకా లేదు, రాహు ఆ స్థానం బలోపేతంగా ఉంటుంది. మీరు ధనపరంగా మీరు ఇన్వెస్ట్మెంట్లు అట్లాంటివన్నీ ఏమి చేయకండి, వేరే వాళ్ళ మాటలు వినకూడదు. అక్కడ వేరే వాళ్ళు మాటలు వింటున్నారంటే మీరు మాయలో పడుతున్నట్టు అర్థం. మిమ్మల్ని వేరే వాళ్ళు మాయ చేయబోతున్నారు రాహు ప్రభావంతో. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులతో మీరు ఇది కొనండి, మీకు నచ్చితే కొనాలి. వేరే వాళ్ళు చెప్పారని మీరు కొన్నారనుకోండి, అక్కడ మీరు మోసపోతారు ఏదన్న విషయంలో. ఈ ఆస్తి మీకు మాత్రమే తక్కువగా వస్తుంది, ఈ ఆస్తి ఈ వస్తువు మీకు మాత్రమే తక్కువకు లభిస్తుంది అని మీరు ఎవరైనా చెప్పి మీ దగ్గరికి వస్తే ఇమీడియట్గా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు, రాహుమాయలో మీరు పడబోతున్నారు అని చెప్పండి. అవి నాకేమీ ఇప్పుడు వద్దులే అని చెప్పారనుకోండి, మాయ మీకేమీ వినదు, మీకేమీ వర్తించదనమాట. అది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే ధనానికి ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది రాహు అక్కడ ఉన్నట. ఇట్లాంటి వాటి వల్ల ఏమైతే ఆ ధన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి రాకపోగా. అది మీకు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు సక్రమంగా మీరు పనిచేస్తుంటే మీకు ఎంత ఆదాయం రావాలో అంత ఆదాయం వస్తుంది, బెనిఫిట్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు. మీరు మాయలో పడి మాయా వ్యాపారం చేద్దాం అనుకుంటే నష్టపోతారు. అది కుంభరాశి వాళ్ళకి ధనం బాగున్నా కూడా చెప్పవలసిన జాగ్రత్త. నెక్స్ట్ శని గ్రహము. శని కుంభరాశిలోనే ఉన్నాడు, ఏలినాడు శని అనుకోవక్కర్లా. మీకు మీ మీద శని ప్రభావం ఎక్కువ ఉండదు కుంభరాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి శని ప్రభావం ఎక్కువ ఉండదు. మీకు ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి ఏలినాటి ప్రభావం మూడేళ్ల నుంచి జరుగుతుంది. అదే మీ మీద ఎక్కువేం ప్రభావం చూపించదు కుంభరాశి వాళ్ళకి. శని ప్రభావం వేరే వాళ్ళకు కూడా చూపించదు. శని ఏంటి, కర్మకారకుడు, దండనాయకుడు, కర్మఫల ప్రదాత. నీ కర్మలు సత్కర్మలుగా ఉంటే శని వచ్చి అభినందించి మీకు మేలు చేకూర్చి వెళ్ళిపోయిద్ది ఆ గ్రహం. అంటే సత్కర్మలు అంటే మనలో ఉన్న శనిగ్రహ శక్తి అక్కడ మీకున్న జాతక లగ్నాన్ని బట్టి మీలో ఆవిష్కరించబడుతుంది. కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది, శని ఆయన కాబట్టి ఎక్కువ సత్కర్మలే ఉంటాయి ఆ రాశిలో వాళ్ళకి ఎక్కువగా. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. శని కర్మఫల ప్రదాత, మీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి శని మీకు మేలే చేస్తాడు, మీ సత్కర్మలే మీ చేత చేపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురు ప్రభావం. గురుగ్రహ సంచారము మే 1వ తారీఖు నుంచి మీ యొక్క సర్వ సౌభాగ్య స్థానమైన 4వ స్థానంలోకి వెళ్తుంది. గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి 4వ స్థానం సర్వ సౌభాగ్య స్థానంలో గురువు ఉన్నాడు. గురువు యొక్క పేరు కూడా ఏంటి, ఏమి కారకత్వం అంటే సర్వ సౌభాగ్య కారకత్వము, సంతాన కారకత్వము, సర్వ సౌభాగ్య కారకత్వము, జ్ఞాన సంపద. కాబట్టి మీరు అక్కడ సర్వ సౌభాగ్యాలు అంటే ఏంటి, మీకు నచ్చిన వస్తువులు కొనటం, మీకు నచ్చిన ఆభరణాలు కొనుక్కుంటాం, మీకు ఆస్తులు కొనుక్కుంటాం, కొనుగోళ్ళు అనమాట. అక్కడ సర్వ సౌభాగ్యం అంటే ఎప్పుడు ఏముంది, మనం ఏదైనా కొనుక్కుంటే భాగ్యం మనకు ఉన్నది బాగుంటుంది. ధనాన్ని ఇంకొక రూపంలో మార్చుకుంటమే సర్వ సౌభాగ్యం అంటే. కాబట్టి మనకు వచ్చే సౌభాగ్యాలు ఏంటి, ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు, నచ్చిన వస్తువులు. ఇవన్నీ కూడా మీలో ఆదాయం బాగుంటుంది కాబట్టి కొనుగోలు శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా
మీకు ఎప్పుడెప్పటి నుంచి అయితే కొనుక్కోవాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మే నెల తర్వాత నుంచి, ఈ లోపల ఒక నెల వరకు తొందరపడవాకండి. మే నెల తర్వాత నుంచి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ఉంది మీకు గురుగ్రహ శక్తి. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైంది, కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి వెళ్తాడు. పూర్వపుణ్య ఫలము, అలాగే ఇప్పుడు చేసే అదృష్టము, ఇప్పుడు చేసే కర్మఫలాలు అన్నీ మంచి. గురువు అక్కడ ఉన్నాడంటే ఇప్పుడు చేసే కర్మఫలాలు కూడా మంచిగా ఉంటాయి. పూర్వపుణ్య ఫలాలు కూడా మీకు వర్తింపజేస్తాడు. అలాగే మీకు సంతానాన్ని అభివృద్ధిలోకి చేపిస్తాడు. మ్యారేజ్ అయిన వాళ్ళకి సంతానాన్ని ఇస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అది. కాబట్టి ఇప్పుడు సర్వ సౌభాగ్య స్థానంలో మీరు వాహనాలు కొనుక్కునే శక్తిని ఇస్తాడు, మీకు ఆభరణాలు కొనుక్కునే శక్తిని ఇస్తాడు, మీకు నచ్చిన వస్తువుల్ని కొనుక్కునే సంపదనిస్తాడు, మీకు ఆస్తుల్ని కొనుక్కునే సంపదలు ఉంటాడు. మేము ఎప్పటి నుంచో ఏది కొనలేకపోతున్నాం, అది కొనుక్కోలేకపోతున్నాం అనేవాళ్ళు ఇప్పుడు ప్రయత్నించండి. మీకు ఇవన్నీ కొంటారు కాబట్టే గురువు సర్వ సౌభాగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ఆదాయం 14, వ్యయం 14 అయిపోయింది. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. కాబట్టి అక్కడ ఆదాయం 14, వ్యయం 14 అంటే మీరు ఏం చేయాలంటే, మీరు కొనేది ఏది కూడా మీ తాహతకు మించి ఆ వ్యయాన్ని, మీ ఆదాయాన్ని మించి ఎక్స్ట్రా డబ్బులతో కొనకూడదు. అది అక్కడ ఒక అర్థం. మీకు ఆదాయం 14, మీకు ₹1,00,000 ఉన్నాయి, 2 లక్షల వస్తువు 1,50,000తో కొనకూడదు. దీర్ఘకాలికంగా దాని మీద మనం ఇబ్బంది పడతాం అనేది కొనకూడదు. మీ ఆదాయాన్ని అనుసరించి దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఈ వస్తువుని కొనుక్కున్నాం, ఆ వస్తువుని కొనగానే మనకు ఒక నెల, ఒకవేళ కొంచెం షార్టేజ్ వచ్చింది, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో ఆ ధనం మన దగ్గర సమకూర్చి కట్టేస్తాం అనుకుంటే కొనుక్కోండి. అలా కాకుండా సంవత్సరాల తరబడి ఈఎంఐలు కట్టేసేయి అట్లాంటివి కొనకండి. అక్కడ నష్టపోతారు. అక్కడ రాహు ప్రభావం పనిచేస్తుంది. మళ్ళీ అట్లా పడ్డారంటే మళ్ళీ రాహు ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి సర్వ సౌభాగ్య కారకుడు గురువు మీ మీద బాగున్నాడు. నెక్స్ట్ కేతు గ్రహము. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న జాతక చక్రంలో నెగిటివ్. 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రాహుగ్రహము, గురుగ్రహము, శని గ్రహము. కేతు గ్రహము అష్టమ స్థానంలో ఉన్నది, అంటే ఆయుష్ స్థానము. కాబట్టి మీరు అక్కడ ద్వితీయ స్థానంలో ఉన్న రాహు ధనపరంగా కానీ ఇట్లాంటి మోసాల జోలికి కానీ వెళ్ళి మీరు ఇట్లా నష్టపోయితే అట్లా ఉంటే ఏమైంది, ఆయుష్ స్థానం మీద ప్రభావం చూపించొద్దు. అక్కడ ధన నష్టం జరిగినా, అక్కడ కుటుంబంలో కలహాలు రేగినా మీరు రాహు ప్రభావంలోకి వెళ్ళిపోయి ఇది ఎక్కువ 90% వెళ్ళరు. ఏదన్నా పొరపాటును సంభవించి జరిగితే మీరు అక్కడ నష్టపోయిన ధనాన్ని ఇక్కడ ఆయుష్ పరంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేతువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం వీక్ అయిపోతుంది అనమాట ఆయుష్ పరంగా. కాబట్టి అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మనం బండి కొన్నాము, జాగ్రత్తగా నడుపుకోవాలి, రూల్స్ అన్నీ పాటించాలి. ఏ క్షణంలో కూడా ఆదమరిచి ఉండకూడదు. రూల్స్ ప్రకారం జాగ్రత్తగా మినిమంగా వెళ్ళాలి మీరు ఎక్కడ బండి ఉంటే. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు కూడా జాగ్రత్త. రన్నింగ్ బస్సులు, రన్నింగ్ ట్రైన్లు, రన్నింగ్ ఆటోలు ఎక్కవాకండి. ప్రయాణం సేఫ్టీగా చూసుకోండి. తొందర ఏమీ పడకండి ప్రయాణంలో. ఒక బస్సు అందకపోయినా, ఒక ట్రైన్ అందకపోయినా దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకొక బస్సు వచ్చుద్ది, ఇంకొక ట్రైన్ వచ్చుద్ది. లైఫ్ ఎమ్మటే రాదు కదా, ఇంకో లైఫ్ రావాలంటే అది చూసుకోండి. సేఫ్టీ జర్నీ, సేఫ్టీ ట్రావెలింగ్ అది ముఖ్యము. ప్రమాదకరమైన వస్తువుల దగ్గర పని జరిగేటప్పుడు పని చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనిముట్లతో ప్రమాదకరమైన స్థాయిలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా కరెంటుతో పనిచేసేవాళ్ళు, పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేసేవాళ్ళు, వాళ్ళ యొక్క కుంభరాశి వారి కనుక అయినట్టయితే అష్టమ స్థానంలో మీకు కేతు ఉండటం వల్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు కేతు యొక్క మాయా ప్రభావంలోకి, ఛాయా ప్రభావం, మాయా ప్రభావంలో పడకుండా మీరు మీ ఆయుష్ని, జీవితాన్ని కాపాడుకోగలుగుతారు. ఇది ఒకటి నెగిటివ్. మరి అన్ని మంచి జరిగినా కూడా ఇది నెగిటివ్ కదా, ఇది చూసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే కేతు గ్రహం అంత నెగిటివ్ ఉన్నా మీకు రక్ష ఒకటి దొరుకుతుంది. అక్కడ ఏం రక్ష దొరుకుతుంది మీకు? గురువు యొక్క వీక్షణ అష్టమ స్థానంలో ఉందన్నమాట. గురువు మీకు 4వ స్థానంలో ఉండి ఈ 8వ స్థానాన్ని చూస్తున్నాడు, గురువు యొక్క దృష్టి. కాబట్టి మిమ్మల్ని మీ జ్ఞానం ఎప్పుడూ కూడా అప్రమత్తతగా ఉంచుతుంది, అప్రమత్తతగా ఉండి జాగ్రత్తగా కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి.
అలాగే మీకు వ్యయస్థానం వల్ల ఇబ్బందులు అని చెప్పాం కదా, ఆ వ్యయస్థానం కూడా గురువు మీకు 4వ స్థానంలో ఉండి మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు చేసే వ్యయాలన్నీ కూడా మంచివే. 99% మంచివే. మీకు అవసరమైనయే కొనుక్కుంటారు కుంభరాశి వాళ్ళు. దుర్వినియోగం అయ్యే ఏమి కొనుక్కోరు. కాబట్టి ఆ వ్యయం చేసేది కూడా మీకు మంచి వ్యయమే. శని అక్కడ ఉన్నాడు కాబట్టి లగ్నంలో మీకు ఫుల్ఫిల్ అవ్వాల్సిన కోరికలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అవన్నీ కూడా ఆ విధంగా వ్యయం జరుగుతుంది. దానికి సర్వసౌభాగ్యకారకుడు కూడా మంచి వ్యయమే చేపిస్తాడు. ఎందుకంటే వేస్ట్ ఏమి చేయించాడు అనమాట. అది పెట్టే ఖర్చు ఏంటంటే వ్యయస్థానం మీద చూస్తుందంటే విద్యార్థులు అనుకోండి మంచి విద్య కోసం ఖర్చు పెట్టిస్తాడు అనమాట. అలాగే మామూలుగా ఉద్యోగస్తులు అనుకోండి మీకు మంచి సౌభాగ్య స్థానం, మంచి వస్తువులు కానీ ఆస్తులు కానీ అట్లాంటివి కొనుక్కునేటట్టుగా ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఇదంతా బాగుంది. మీరు ఆయుష్పరంగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి మీ ధనాన్ని మాయలో పడకండి. మీ దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనాన్ని మీకు కొంచెం మోసపోయారా నష్టపోతారనమాట, మాయ అన్నమాట. కాబట్టి ఎవరి మాటలు వినొద్దు, మీ మాటే మీరు వినండి. అర్థమైందా? ఇలా ప్రవర్తిస్తే మీకంతా కూడా కుంభరాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. 25% గోచారం ప్రకారం గుడ్, అష్టమంలో కేతువు తప్ప. మిగతా 75% మీరు నాకు వాట్సాప్ చేయండి, లేదా మీ దగ్గర రాయించుకున్న జాతక చక్రాలు కనుకుంటే చూసుకోండి మీకు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు బాగున్నాయా, ఏ దశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, అవి చూసుకుంటే చాలు. ఆ దశ అంతర్దశలు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాయో చూసుకుంటే ఆ భావాలు మీకు బాగున్నాయో లేవో తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇక పరిహారాలు ఏముంది, మీకు గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతువు. కాబట్టి ముందు ఆహార స్వీకరణం, ఉలవ వంటలు తినండి, ఉలవ చారు అట్లాంటివి తినండి అప్పుడప్పుడు. కొంచెం మీలో ఉన్న కేతుగ్రహ మాయా ప్రభావం తగ్గుద్ది. అక్కడ ఏం లేదు, ఆహార పదార్థాలే ఆలోచన విధానము. ఓకేనా? అలాగే ఖర్జూరం తినండి. పండు ఖర్జూరం ఉంటుంది, కిలో 180 రూపాయలు 150 రూపాయలు. 1 కిలో తెచ్చిపెట్టుకోండి ప్రతి నెల. చక్కగా 1 నెలలో 1 కిలో తినండి. అలాగే ఈ ఆహార పదార్థాలు అప్పుడప్పుడు కూడా పేదలకు ఖర్జూరం పంచండి. మీకు 1 కిలో తెచ్చుకుంటే 100 గ్రాములు 10 పొట్లాలు అవుతాయి, 10 మందికి ఇచ్చేయచ్చు. లేదంటే అవి కొంచెం ఉండల్లాగా చేసేసి 10 మందికి ఇచ్చేసేయచ్చు అనమాట. ఖర్జూరపు ఉండలు పంచండి, ఖర్జూరం తినండి. అలాగే మంత్ర జపం. కేతువుకి ఏంటి, భక్తి మార్గంలో ముందు మంత్ర జపం. ఎందుకంటే కొంతమంది భక్తే ఉంటారు, జ్ఞానంలోకి రావటం కష్టం కదా. అందుకని ముందు భక్తిది చెప్తాను, తర్వాత జ్ఞానంలోనూ చెప్తాను. భక్తి మార్గం ఏంటి, పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇది భక్తి మార్గంలో కేతుగ్రహ నవగ్రహ స్తోత్రము. ఈ స్తోత్రం మీరు భక్తి మార్గమే మాది భక్తే మెయిన్ అనుకునే వాళ్ళు ఇది ఒక 7000 సార్లు జపించుకోండి సంవత్సరం మొత్తంలో. అర్థమైంది? ఇది సాహిత్యము. నా దృష్టిలో ఏంటి, దానికి ఏమీ విలువ లేదు. పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. అయ్యా నువ్వు ఇలా ఉంటావయ్యా అని తెలియజెప్పుతుంది తప్ప మీ శరీరంలో దాంట్లో ఆ స్తోత్రం వల్ల స్పందించే విధానం ఏమీ లేదు. అది మనకి ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి అది కూడా మనకు ఉల్లాసాన్ని ఇచ్చుద్ది, కొంత ఆనందాన్ని కలిగించుద్ది. మనం ఇలా చేస్తున్నాం కదా తప్ప ఎక్కువ శాతం దానికి ఫలితాలు ఉండవు. దానికన్నా ఎక్కువ ఫలితాలు ఏముంటాయంటే ఆ గ్రహానికి అధినాయకుడు ఒక ఆయన ఉన్నాడు. అది కొంచెం విధానం అనమాట. కేతు గ్రహానికి అధినాయకుడు మన దేవతల్లో వినాయకుడు ఉన్నాడు. వినాయకుడికి ఒక బీజాక్షరం ఉంది, లం అనే బీజాక్షరం. ఆ లం అనే బీజాక్షరం కూడా మామూలుది కాదు. మనలో ఉన్న షట్చక్రాల్లో మూలాధార చక్రానికి లం అనేది బీజ మంత్రము. కాబట్టి ఈ లం అనే అక్షరం గనక మీరు పదే మీలో మననం చేసుకుంటే మీలో ఉన్న మూలాధార శక్తి, అంటే మూలమైన ఆధారంగా ఉన్న శక్తి, మనకి మూలంగా ఉన్న ఆధారమైన శక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంచుతుంది. ఆ లం అనే బీజాక్షరంలో మన శరీరంలో స్పందన జరిగి మూలాధార చక్రము బలోపేతం అవుతుంది. తద్వారా నీ ఆలోచన విధానం
ఆ కేతుగ్రహం నీకు ఎక్కడ మాయ చేస్తుంది, ఛాయలో నిన్ను ఎలా ఛాయలో నీడలో పెడుతుంది అనేది అష్టమ స్థాయిన ఆయుష్ కదా. ఆ పరంగా మిమ్మల్ని ఏంటి జాగ్రత్తలు తీసుకుంటాయి. నేను చెప్పిన ఈ జాగ్రత్తలు మీరు పాటించకపోతే మీరు సర్వ సౌభాగ్య స్థానాలకి ఖర్చు పెట్టుకోవాల్సిన వ్యయాన్ని ఆయుష్ స్థానం కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు వచ్చిన ఆదాయం దానికి సమానమైంది. కాబట్టి అక్కడ మీకు అంత పాజిటివ్ విషయం ఇంత నెగిటివ్ విషయంగా చేసుకోవద్దు. జాగ్రత్తలు పాటించాలి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు మధ్య వయస్కులు ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు వాళ్ళకన్నా ఆ ప్రభావం మధ్య వయస్కులకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట, అష్టమంలో కేతువు ప్రభావం. ఓకేనా. అప్పుడే పుట్టిన బిడ్డలు వాళ్ళకి మీద ప్రభావం ఉంటుంది. మడిలో ఏది వాళ్ళకి కొంచెం అటు ఇటుకు తక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి కేతుగ్రహం అష్టమంలో ఉందంటే బాగా చిన్నగా ఉన్న పిల్లల మీద జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మిడిల్ ఏజ్ తర్వాత నుంచి వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళ వరకు కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బీజాక్షరంతో కూడుకున్న చిన్నపిల్లలు పెద్దోళ్ళు కదా, ఏం చేయాలి మీరు? ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః ఇట్లా ఎప్పుడు కూడా మననం చేసుకోండి. మీకు ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నా పూజ అప్పుడు చేసుకోండి. పూజ చేసుకున్నా కూడా ఏం చేయాలి? వినాయకుడికి పూజ చేసుకోండి మీరు. అలాగే గుడికి వెళ్ళామనుకోండి, ఏ గుడి అయినా పర్లా, ఆ గుడి చుట్టూ కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తుంటే ఓం లం లంబోదరాయ నమః ఎప్పుడైనా సరే ఏకాక్షరంతో కూడుకున్న బీజ మంత్రాన్ని మీరు ఎప్పుడు పఠించినా మన శరీరం దానికి స్పందిస్తుంది. మన శరీరం దానికి స్పందిస్తుంది. ఆ స్పందనలకు అనుగుణంగా మనలో ఉన్న షట్చక్రాలు, లెక్కకు 6 అంటాము, కొంచెం తెలిస్తే 7వ 7 ఉంటాయి, ఇంకా బాగా తెలిస్తే 9 చక్రాలు ఉంటాయి అన్నమాట. మనలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము. షట్చక్రాలంటే ఈ 6. అలాగే తలకి పైన ఉండేది బ్రహ్మరంధ్రం, అక్కడ ఉండే చక్రాన్ని సహస్రార చక్రం అంటారు. 7 చక్రాలు. మనకి ఇంకా జ్ఞానం బాగా తెలిసిందనుకోండి, షట్చక్రాల తర్వాత సహస్రార చక్రం కాకుండా శిరోచక్రం అని ఇక్కడొకటి, శిఖాచక్ర పిలక కనపడుతుంది కదా, అక్కడ ఉండేది శిఖాచక్రము, పైన సహస్రార చక్రము. 9 చక్రాలుగా చెప్తాం అనమాట. శ్రీ విద్యలో శ్రీచక్ర పూజ శ్రీ విద్యలో 9 చక్రాలుగా ఉంటాయి. మామూలుగా షట్చక్రాలు 6 + 1 7గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఏ బీజ మంత్రంతో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజ మంత్రం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కేతుగ్రహ పరిహారం కోసం నేను చెప్పింది ఏంటి? మూలాధార చక్రానికి సంబంధించిన బీజ మంత్రము. అక్కడ అధిపతి నాయకుడు కాబట్టి అది భక్తి జ్ఞానం ఎంత ఉన్నా సరే కొంచెం భక్తి కూడా మనం కలిపితేనే మనం భారతీయులం. అందుకని భక్తిని పక్కన పెట్టేసి మనం జ్ఞానంలో ఉండడం అన్నా మన వల్ల కాదు. ఎందుకంటే భక్తి అనేది ప్రధానం కాదు. మన పెద్దలు భక్తి మార్గంలో మనకి ఇవన్నీ నేర్పాల, తర్వాత భక్తి డామినేట్ చేస్తుంది అంతే. మనదంతా కూడా ప్రకృతిని దైవంగా పెట్టుకున్న వాళ్ళం మనం. ఫస్ట్ ప్రకృతిని మనం దైవంగా మార్చుకొని వేదాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ రాసుకున్నాం. ఆ ప్రకృతినే మరో పేరుగా భక్తిలోకి మార్చుకున్నాం. తర్వాత అయినా తెలుసుకుంటుంది, ప్రకృతిని డైరెక్ట్గా తెలియట్లేదు, ఇలా ఆచరించడం కష్టం అవుతుంది. ప్రకృతికి మారు పేరుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతిలా పెట్టుకుంటే ఇంకొంచెం ఈ జ్ఞానాన్ని కొంచెం వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని తర్వాత అయినా ప్రకృతి మార్గంలోకి వస్తాను. కాకపోతే మనం దురదృష్టవశాత్తు మూఢ మార్గాల్లోకి వెళ్తాం, మూఢభక్తిలోకి వెళ్తాం తప్ప ప్రకృతి దగ్గరికి రావటం లేదు. రాము కూడా. ఎందుకంటే మనం భక్తిని మార్గం భక్తిని కొంచెం తప్పించి జ్ఞానం చెబుతుంటే మనల్ని తిడుతుంటుంది సమాజం అనమాట. మనల్ని జ్ఞానం ఎవడైతే చెబుతున్నాడో వాళ్ళని తిడుతుంటుంది సమాజం. భక్తిలో చెప్తే అబ్బాబ్బలే చెప్పారు, సూపర్గా చెప్పారు అనుకుంటూ మెచ్చుకుంటుంటుంది. జ్ఞానంలో చెబుతుంటే ఈడెవడు ఇట్ట చెబుతున్నాడు, నా రాముడు లేడా, నా కృష్ణుడు లేడా, అంతా ఒకటేనా, అద్వైతమా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని తిడుతూ ఉంటారు. అది అందుకని మీకు భక్తి మార్గము చదువుతున్నాను, జ్ఞాన మార్గం చదువుతున్నాను. మీరు ఏదేది నచ్చితే అది తీసుకోండి. మీరు బోధభక్తిలోకి వెళ్ళాలనుకుంటే ఆ భక్తి మార్గంలోకి వెళ్ళండి. జ్ఞాన మార్గంలోకి వెళ్తే దేహమే దేవాలయం దగ్గరికి వస్తారు. అనారోగ్యాలు పాలవకుండా ఉంటాం మనం. చివరికి ఏంటి, అనారోగ్యాల పాలవకుండా ఉంటాం. మన ఆలోచనలు ముందుకెళ్ళి అందుతాయి, భవిష్యత్తు కూడా మనకు అందుతుంది అనమాట. అది ఓకేనా.
అటు ఓం లం లంబోదరాయ నమః అనే మూలమంత్రాన్ని ఎప్పుడు కూడా బీజమంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు మననం చేసుకోండి. అలాగే ఖర్జూరం తినండి, దానం చేయండి. ఎక్కువ మెయిన్ ఇదే కదా మీకు. అది ఇంకా లేదు. నేను ఇంకొకటి, గురువు కూడా అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కదా, దృష్టి ఉంది, కొంచెం గురు బలం కూడా కావాలి. ఆ మాయలో పడకూడదు అనుకున్నాం అనుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ద్రాం అనే బీజాక్షరంతో కూడిన మూల మంత్రాన్ని కూడా అక్కడ చదువుకోండి. గురుశక్తి మనలో పెంపొందించుద్ది. గురుగ్రహశక్తి ఇది ఏ మూలాద ఏ షట్చక్రాల్లో ఏ చక్రానికి ఆ బీజమంత్రం అనుసంధానం కాదు. ద్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓం లం లంబోదరాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఈ 2 మంత్రాలు మీరు చేసుకోవటం వల్ల కుంభరాశి వాళ్ళు మీకున్న సత్ఫలితాలన్నీ కూడా సత్ఫలితాలుగానే ఉంచుకుంటారు. కేతుగ్రహం వల్ల వచ్చే దుష్ఫలితాలను కూడా సత్ఫలితం కింద మార్చుకుంటారు. ప్రమాదాలు జరుగుతాయి చిన్నవి, మనం బయటపడతాం. అది దీని యొక్క జ్యోతిష శాస్త్రం ముందు చూపు అనమాట. నివారించలేదు, ఇది మిమ్మల్ని జాగ్రత్త పరుస్తుంది, దాని తీవ్రతని తగ్గించుద్ది జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా. చెప్తాను నేను కదా, వృక్షాలకు వృక్ష శాస్త్రం, జంతువులకు జంతు శాస్త్రం ఎలాగో మన మానవులకు జ్యోతిష్య శాస్త్రం అలాంటిది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. కాకపోతే మూఢభావాలతో మూఢభక్తులతో చెప్పే జ్యోతిష్య శాస్త్రం కాదు, జ్ఞానభావంతో ప్రకృతికి అనుసంధానం చేసే జ్యోతిష్య శాస్త్రము అది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు వినడం వల్ల ఉపయోగం లేదు. ఏ కొంతైనా ఏ బీజమంత్రమైనా ఆహార పదార్థమైనా మీరు స్వీకరించి అవి మననం చేయడం వల్ల నేను చెప్పిన విషయాలన్నీ మీ మైండ్లో ఉంటాయి. ఆ జాగ్రత్తలన్నీ కూడా మీకు మైండ్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు అది మననం చేయడం వల్ల ఏంటి, నేను చెప్పిన విషయాలన్నీ మీ మైండ్లో ఉంటాయి. మీరు బండి నడుపుతున్నారా, జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ఎక్కుతున్నారా, దిగుతున్నారా, బస్సు ట్రైన్లో జాగ్రత్తగా ఉంటారనమాట. ప్రమాదకరమైన పనులు చేస్తున్నారా, జాగ్రత్తగా ఉంటారు. ఎవరన్నా మిమ్మల్ని మోసం చేయబోతున్నారా, మీరు అప్రమత్తత అవుతారు. ఎందుకని ఈ విషయాలన్నీ మీకు ఎప్పుడు కూడా మెదడు యొక్క పైపొరల్లో ఉంటాయి. పైపొరల్లో ఉంటే ఏమైంది, ఇమీడియట్గా మీకు జ్ఞాపకం వచ్చేస్తుంది అనమాట. అది ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆచరించి మీకు సర్వ సౌభాగ్యాలు సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.
నమస్తే, మల్లికార్జున్. మేనరాశి వాళ్ళకి క్రోధీనామ సంవత్సరం రాశి ఫలాలు, జాగ్రత్తలు. మేనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 4. ఆదాయ విషయాలు నమ్మవాకండి. రాశారు అక్కడ ఆదాయం 11, వ్యయం 5 అని. అంత ఆదాయం వచ్చే సూచనలేమి జాతక చక్రంలో, గోచారంలో కనిపించట్ల. మీ యొక్క జాతక చక్రంలో మీకు బలంగా ఉంటే ఆదాయం 11, వ్యయం 5గా ఉండొచ్చు తప్ప గోచారాన్ని అనుసరించి మాత్రం ఈ ఫలితాలని, ఆదాయం వ్యయం సంబంధించిన సంఖ్యల్ని నమ్మకండి. నేను జాగ్రత్తలు చెప్తాను, అవన్నీ తీసుకోండి. ఎందుకు అనేది చెప్తాను. నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి రోజులు రాలేదు. మీనరాశి వాళ్ళకి నక్షత్రాన్ని అనుసరించి పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూసుకొని పాటించండి. అంతేగాని పేరు పెట్టుకొని మాది మీనరాశి అనుకోవాకండి. డేట్ ఆఫ్ బర్త్, టైంను బట్టి ఎవరైతే మీనరాశికి సంబంధించి ఉన్నారో వాళ్ళకు మాత్రమే మేము చెప్పే గోచార ఫలితాలు శని, గురువు, రాహువు, కేతువు పరిస్థితులను బట్టి ఒక 25% ప్రభావం ఉంటుంది. మిగతా 75% మీ జన్మ లగ్నాన్ని అనుసరించే ఉంటుంది. జన్మ లగ్నాన్ని అనుసరించి తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు నా వాట్సాప్ నెంబర్కి ఛానల్ హెడ్డింగ్లో ఉంటుంది. వాట్సాప్ చేయండి. తర్వాత రోజు నేను 5 to 6 మధ్యలో మీకు మీ జాతక లగ్నం ప్రకారం ఎలా ఉందో కూడా చెప్తాను ఉచితంగానే. కాల్ చేయక్కర్లా, ఓన్లీ వాట్సాప్ చేయటమే. వాట్సాప్ చేసిన తర్వాత ఎప్పుడు కాల్ చేయాలో నేను చెప్తాను, అప్పుడు చేయండి. అది ఎవరు మీనరాశికి చెందిన వారు అవుతారు? ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంకు సంబంధించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాల వాళ్ళు, రేవతి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, అంటే మొత్తం 9 పాదాలు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రేవతి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఈ 9 పాదాల వాళ్ళు మీనరాశికి చెందిన వారు అవుతారు. గోచార ఫలితాలు 25% వర్తిస్తాయి. మీనరాశి వాళ్ళకి మీనరాశిలో రాహు సంచారము, మే వరకేనేమో ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉంటుంది. ఏప్రిల్ చివరి వరకు. మే 1 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అంటే గురు సంచారం 3వ స్థానంలో. 7వ స్థానంలో కేతుగ్రహ సంచారము, 12వ స్థానంలో శని సంచారం జరుగుతున్నాయి. ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు. గోచారంలో ఉన్న 4 గ్రహాల్లో మే 1 వరకు కొంచెం గురువు అనుకూలంగా ఉంటాడు. అదేంది ఇంకా అయిపోయింది కదా కొన్ని రోజులే. కాబట్టి మీకు ముఖ్యమైన 4 గ్రహాల అనుకూలత లేదు. మీ రాశిలో ఉన్న రాహు గ్రహం అనుకూలత లేదు. సప్తమంలో ఉన్న కేతు వల్ల అనుకూలత లేదు. 12వ స్థానంలో శని వల్ల అనుకూలత లేదు. 3వ స్థానంలో గురువు వల్ల కూడా అంత అనుకూలత లేదు. 1వ స్థానము, 7వ స్థానంలో రాహు, కేతువులు కొంత బలమే, కానీ అవి కొంచెం మాయకి లోను కాని వాళ్ళకే. చాలా తక్కువ శాతం మంది ఉంటారు ఆ మాయకి లోను పడిన వాళ్ళు. ఆ మాయలో ఉండే వాళ్ళందరికీ అంత వచ్చింది. ఈ ఆదాయం 11, వ్యయం 5 అని చెప్పింది వాళ్ళకి వర్తిస్తుంది. రాహువు, కేతువు యొక్క ప్రభావం జాతక చక్రంలో కనుక బాగుంటే వాళ్ళకి వర్తిస్తాయి, గోచారం ప్రకారం కాదు. మీనరాశి వాళ్ళకి జన్మ రాశిలోనే రాహు సంచారం ఉంది కాబట్టి మాయ ఉన్నది మీకు. ఇప్పుడు మీరు మాయలో పడకూడదు. మీకు ఎవరు ఏ విషయాలు చెప్పినా అంత తొందరగా నమ్మకూడదు. నమ్మితే మోసపోతారు. అలాగే మీరు మోసాలకు ప్రయత్నిస్తే ఇబ్బందుల పాలవుతారు. రాహు అంటే మాయ. మనము లోను కాకూడదు, మనము చేయకూడదు. ఛాయ అన్నమాట. ఛాయ, మాయ.
మనల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు, మనం ప్రభావితం చేసి మాయ చేయాలని చూడటం. కాబట్టి జన్మ రాశిలో రాహు సంచారం జరుగుతుంటే ఇట్లా. కాబట్టి మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు మీకు లాభం వచ్చుద్ది, మీకు బాగుంటుంది, ఇట్లా ఉన్నాయన్నీ నమ్మవాకండి. అలాగే మీరు వేరే వాళ్ళని మోసం చేయడానికి కూడా ప్రయత్నించకండి, మీరే ఇబ్బందులు పాలవుతారు. అది రాహువు. అలాగే సప్తమ స్థానంలో కేతువు ఉండటం భాగస్వామ్యం. భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి. తలలేని ఆలోచనలు అంటే ఏంటి? అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఆలోచనలతో మీ భాగస్వామ్యం జరుగుతుంటుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో సరైన నిర్ణయాలు ఏమీ ఉండవు, భార్య మాట్లాడినా భర్త మాట్లాడినా. కాబట్టి మీనరాశి వాళ్ళు భార్య అయితే భర్త వలన ఇబ్బంది, భర్త అయితే భార్య వలన ఇబ్బంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. అదే మీనరాశి వాళ్ళకి సింహరాశి భర్త కానీ సింహరాశి భార్య కానీ అయితే ఇంకా కొంచెం ఇబ్బందులు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానం అన్నమాట. విద్యాస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల వాళ్ళు మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక ఆ విషయాల్లో కూడా వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చూసుకోండి. అలాగే కన్యారాశి వాళ్ళకి జన్మరాశిలోనే కేతు ఉండటం వల్ల వాళ్ళు సరైన ఆలోచన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. కొంత గురుబలం ఉంటుంది, పర్వాలేదు. వాళ్ళు సింహరాశి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్య కానీ భర్త కానీ మీది మీనరాశి అయ్యి మీ రెండో భాగస్వామి కనుక, మీరు భార్య అనుకోండి మీ భర్త, మీరు భర్త అనుకోండి మీ భార్య. సింహరాశికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి అయినా జాగ్రత్తగా ఉండండి, తులారాశి అయినా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రాశుల్లో సింహరాశి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు వస్తాయి, కుటుంబ స్థానంలో ప్రభావితం చూపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే 12వ స్థానం వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. శని స్వస్థానమే దానికి, అయినా వ్యయ స్థానం శని అంటే అనవసరమైన ఖర్చులు, అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కనుక ఉంటే దాంట్లో ఇబ్బందులు పాలవుతారు. శని 12వ స్థానంలో కొంతవరకు మేలే, ఆయన స్వస్థానం కాబట్టి వాటిల్ని జోలికి వెళ్ళనివ్వకుండానే జరుగుతుంటాయి కర్మలు గోచారంలో. అది కాదు, దురలవాట్లు వాటిని ప్రారంభించుకోవాకండి, ఉన్న వాటిని తగ్గించుకుంటానికి చూడండి. శని అక్కడ ఉంటే ఏమైందంటే అవన్నిటినీ కూడా ఆయన కనిపెడుతుంటాడు. కనిపెట్టి శని ఏం చేస్తాడు? మనల్ని ఇబ్బందులు పాలు చేసి సంస్కరిస్తాడు. అది ఇబ్బందులు పాలైన తర్వాత సంస్కరిస్తాడు. ఇబ్బందులు పాలు చేసి మీరు మంచిగా ఉన్నారనుకోండి, అనవసరమైన వ్యయాల జోలికి వెళ్ళలేదనుకోండి, మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వ్యయస్థానంలో శని ఉన్నాడు. దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆపరంగా అవుతాయి. లేదనుకోండి ఆయన స్వస్థానం కాబట్టి మీరు మంచి అయితే మీరు మంచి వాటి కోసమే ధనాన్ని వ్యయం చేస్తారు. అలాగే శని అక్కడ ఉన్నాడు కాబట్టి 12వ స్థానంలో దూర ప్రయాణాలు, కొత్త స్నేహితుల్ని పెంచుకోవాకండి. కొత్త స్నేహాలు పెంచుకోవద్దు, దూర ప్రయాణాలు అనవసరంగా చేయొద్దు. కాబట్టి మీకు గ్రహ సంచారాలు అంతా బాగా లేవు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి స్వతహాగా. అలాగే ఆర్థికంగానూ ఇబ్బందులు వస్తాయి, భార్యాభర్తల విభేదాలు వస్తాయి, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఇట్లా ఉన్నాయి. కొంచెం సోదరి మండల సహకారం అయితే లభిస్తుంది. కొంచెం 3వ స్థానంలో గురుగ్రహ సంచారం వచ్చారు కాబట్టి సహకారం లభిస్తుంది. మీరు విద్యార్థులైతే పోటీ పరీక్షలకు కనుక మీరు వెళ్తుంటే పోటీ పరీక్షల్లో అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి మీకు జ్ఞానం పెరిగి అందులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది గురువు ఆపారంగా సోదరి మండల సహాయంగా అందుతుంది. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి, నవగ్రహ స్తోత్రం చదువుకోండి. కాకపోతే స్తోత్రానికి ఎక్కువగా విలువ ఏముండదు, అవన్నీ కూడా సాహిత్యంకి ఉంటుంది. సాహిత్యానికి మించినది నేను చెప్తాను, బీజమంత్రంతో కూడింది, అవి చేసుకోండి. మీకు సృష్టి స్థితి లయలకు సంబంధించిన 3 మంత్రాలు చెప్తాను. ఆ 3 మంత్రాలు బీజాక్షరాలతో గురించి చెప్తాను. అది ఎందుకంటే దైవం ఉండడు, ప్రకృతే దైవం. బ్రహ్మ విష్ణు సరస్వతి ప్రకృతే దైవం.
ఆ ప్రకృతి అంతా కూడా మనలో ఇమిడి ఉన్నది. ఎందుకంటే మనం ప్రకృతి నుంచే కదా సృష్టించబడ్డాం. అది కాబట్టి మనమే దైవం, మనమే దేవతలం, మనమే రాక్షసులం. ఇబ్బందులు వచ్చేది మనకే, సృష్టించుకునేది మనకే. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం కూడా మనకే. సరి చేసుకోవాలి, బాగుపడాలి అనుకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? ఆ సంకల్ప బలాలు పెరగటం కోసం నేను చెప్తున్నా. ఎందుకంటే సరి చేసుకోవాలని లేనోళ్ళు నేను చెప్పిన వీడియో ఏదో వింటారు, దాన్ని ఏం ఆచరించరు కదా. కాబట్టి వాళ్ళకి ఏం జరగాలో అదే జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి మంచి సంకల్ప బలం లేదుగా. ఇప్పుడు మంచి సంకల్ప బలం ఉన్నోళ్ళది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక మంచి మాట వినంగానే దాన్ని విని నేర్చుకొని ఆచరిస్తారు. ఆచరించటం వల్ల వాళ్ళ మంచి సంకల్ప బలాలు పెరిగి అటువైపు పాజిటివ్ వైపు అడుగులేస్తాయి. సంకల్ప బలం లేని వాళ్ళు ఏం చేయాలో అయ్యే చేస్తుంటారు. తద్వారా ఏం జరగాలో అవే జరుగుతూ ఉంటుంది. అది నేను ఇచ్చే మీకు ఈ యొక్క జ్ఞానంతో కూడుకున్న, బీజాక్షరంతో కూడుకున్న మంత్రం ఏదైతే ఉందో అది, ఆ మంత్రంలో పవర్ ఏముండదు, మన శరీరంను వైబ్రేట్ చేస్తుంది. మన సంకల్పంని ఎప్పుడు కూడా దాన్ని గుర్తు చేస్తుంది, నాకు బాగోలేదు బాగుండాలంట. కాబట్టి ఆ బలంతో ఏం చేస్తారు? మీరు వేరే వాళ్ళు మాటలినరు, అనవసరంగా ఖర్చులు చేయరు, భార్యాభర్తలతో అనవసరంగా వివాదాలు పెంచుకోవాకండి, తగ్గి ఉండండి మీరు. ఎందుకంటే మీరు మాట్లాడుకోవటం వల్ల భార్యాభర్తలు వివాదాలే అవుతాయి. అందుకని తగ్గి ఉండటం, మాటలు తగ్గించుకుంటాం, వీలైనంతగా మౌనవ్రతం చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ పోవటమే మీకు ఇచ్చే సూచన. అలాగే రాహువుకి కేతువుకి పరిహారంగా ఏం చేయాలంటే, ఎక్కువగా కొంచెం మీరు మినపగారెలు కానీ ఖర్జూరం కానీ వండి ఖర్జూరం అంటే చిన్న చిన్న 1 కిలో కొనండి, 140 రూపాయలు పండు ఖర్జూరం. 10 మందికి పంచండి దాన్ని, లేదా 10 మంది పిల్లలకి పెట్టండి, ఇంటి పక్కన వాళ్ళకి పెట్టండి, ఖర్జూరపు లడ్డూలు చేసేవండి. అట్లా మీ చేతుల మీదుగా ఆహార పదార్థం వేరే వాళ్ళకి సర్వ్ చేయబడాలి. అలా చేయటం వల్ల ఏమైంది? మీకు కేతువు యొక్క ఆలోచన విధానం మెరుగుపడుతుంది. ఎందుకంటే సరిగ్గా ఆలోచించం కదా. అలాగే మినపగారెలు పంచడం వల్ల రాహువు యొక్క శక్తి మనలో పెరుగుతుంది, మనం మాయలోకి వెళ్ళాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ఆలయంలో అయినా సరే ఇప్పుడు నేను చెప్పే 3 బీజ మంత్రాలతో ప్రదర్శనలు చేయండి. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి. మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి వారానికి ఒకసారి ట్రై చేయండి. కుదరకపోతే 2 వారాలకు ఒకసారి, ఇంకా కుదరకపోతే నెలకు ఒకసారి. చేసేది ఏం లేదు. ఇబ్బందుల పాలవుతారా? సింపుల్గా ఉంటాయి. అక్కడ ప్రదక్షిణాలు, ఈ మంత్రాలు అవి చేయటం వల్ల ఏం జరుగుతుంది? మన సంకల్ప బలాలు పెరిగి, బాగోలేదన్నప్పుడే కదా మనం ఇవన్నీ కూడా ప్రయత్నించాలి. నీకు చదువు రావట్లేదంటే ఏం చేయాలి? వాడు చదువు బాగా టైం పెంచుకొని చదవటానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు ముందుకెళ్తాడు. మీకు చదువు రావట్లేదని, నాకు రాదంట్లని మానేశాడు అనుకోండి, నిజంగానే రాదు. మనం ఈ జ్యోతిష్య శాస్త్రం తెలుసుకునేది నెగిటివ్ జరుగుతుంది, ఆ నెగిటివ్గా ఉంచటం కోసం కాదు ఈ శాస్త్రం. ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవటం కోసం ఈ శాస్త్రం రూపొందించబడింది. కాకపోతే మీకు ఎంత కూడా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు అయిపోవటం వల్ల, వాళ్ళంతా కూడా మూఢభక్తి పరులు అవటం వల్ల, జ్ఞాన మార్గంలో ఉన్న జ్యోతిష్యులు ఎవరు లేకపోవటం వల్ల ఏమైంది? ఆ శాస్త్రం పనికిరాని శాస్త్రంగా, ఏదో తెలుసుకొని వినదగ్గ శాస్త్రంగా ఉంటుంది. మనకు భగవద్గీతలు అన్నీ ఉంటాయి, ఆచరించే మనగాళ్ళు ఎవరు ఉండరు. 108 సార్లు 100 సార్లు పారాయణలు చేస్తారు, దేహం దేవాలయం అనే దగ్గరికి రారు. ఆ భక్తిలో ఆ కర్మయోగాన్ని చేస్తుంటారు, ఆ కర్మలు అలాగే సాగుతుంటాయి, ఆ భక్తి యోగాన్ని కొనసాగిస్తుంటారు, మూఢభక్తిలోకి వెళ్తుంటారు. ఆ తర్వాత ఉండే జ్ఞానంలోకి రారు, రాజయోగ మార్గంలోకి రారు. సాయంత్రం దాకా చర్చలు జరుపుకుంటారు. సాయంత్రం అయిపోగానే 7 గంటలకి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారు. నాకు ఇది రావట్లా, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ భగవద్గీతని సక్రమంగా మనం చదువుంటే కర్మయోగం, మంచి కర్మలు చేస్తారు, మంచి భక్తి మార్గంలో ఉంటారు. ఆ భక్తి మార్గాన్ని దాటి ప్రకృతే దైవం అని తెలుసుకొని జ్ఞాన మార్గంలోకి వస్తారు. జ్ఞాన మార్గంలోకి రావడం అంటే ప్రకృతే దైవం అని తెలుసుకోగలగటమే. ప్రకృతి దైవం అని తెలుసుకుంటే జ్ఞానంలోకి వచ్చినట్టే. అట్లా కాదు నా బ్రహ్మ ఉన్నాడు, నా కృష్ణుడు భగవద్గీత చెప్పాడని వెళ్తే నువ్వు ఇంకా భక్తిలోనే ఉన్నట్టే, నీ మూఢ మార్గాల్లో ఉన్నట్టే. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరని తెలుసుకుంటమే ప్రకృతి ధర్మంగా, ప్రకృతి దైవంగా మార్చుకున్నాము. వేదంలో చెప్పబడిందని తెలుసుకుంటమే ఏంటి? భగవద్గీత యొక్క లక్ష్యం అన్నమాట. అప్పుడు నువ్వేమైంది? జ్ఞాన మార్గంలోకి వస్తావు. ఆ సింబాలిజం అంతా తెలుసుకుంటావు. వినాయకుడు ఆకారం ఇలా ఎందుకుంది, దాని సింబాలిజం ఏంటి? కృష్ణుడు ఆకారం ఎలా ఎందుకు రూపొందించాడు, దాని సింబాలిజం ఏంటి? గాయత్రీదేవి ఆకారం ఎలా ఎందుకు ఇచ్చారు, ఆ సింబాలిజంలో అర్థం ఏముంది? ఇట్లా
శివుడి యొక్క సింబాలిజం ఏంటి, దుర్గాదేవి యొక్క సింబాలిజం ఏంటి, లక్ష్మీ పార్వతి యొక్క సింబాలిజంలు ఏంటి, సరస్వతీదేవి యొక్క సింబాలిజం ఏంటి, అంటే ఆ స్వరూపాలన్నింటిలో కూడా సింబాలిజమ్స్ ఇచ్చారనమాట ప్రకృతి పరంగా. మనం అక్కడికి వస్తాం, అప్పుడు జ్ఞాన మార్గంలో ఉంటాం. అప్పుడు తర్వాత మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాం కాబట్టి రాజమార్గంలోకి వెళ్తాం. అనవసరమైన విషయాలు అవన్నీ పట్టించుకోకుండా, వీలైనంత పట్టించుకోకుండా కుదరదు. ఎందుకంటే మనం మారామని మన కుటుంబం అంతా మారదు, మన చుట్టుపక్కలంతా మారదు కదా. నిదానంగా మార్చుకుంటూ వస్తాం. మార్చుకోకపోతే తెగదెంపులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం జ్ఞాన మార్గంలోకి వెళ్తే. అంతేగాని ఆ క్రోధంలోంచి మోహంలోకి వెళ్ళిపోమన్నమాట. ప్రేమ దగ్గర ఆగుతాం. ప్రేమ తర్వాత క్రోధము మోహాలు ఇట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళరనమాట. అక్కడికి వెళ్తే నాకు కావాలి, నా మాట వినాలని ఉంటుంది. కొన్నిసార్లు చెప్తాం ఇలా చేసుకోండి, ఇలా మంచి జరగండి, ఇలా మంచి జరుగుద్దని. 10 సార్లు చెప్తాం, వినలేదనుకోండి వదిలేసేస్తాం. అది వదిలేసి మన వరకే ఉండడం నేర్చుకుంటాం అనమాట. ఎప్పుడైనా అంతే, మంచి మాటలు ఎదుటోళ్ళు తీసుకోకపోతే కొన్నిసార్లు చెప్పాలి, తర్వాత వదిలేయాలి. వాళ్ళ కర్మ ఇక వాళ్ళు అనుభవిస్తుంటారు కదా. వాళ్ళు షుగర్లు తెచ్చుకుంటారు, వాళ్ళు బీపీలు తెచ్చుకుంటారు, శరీరాన్ని కొళ్ళబెట్టుకుంటారు. జ్ఞాన మార్గం వస్తే దేహము దేవాలయం అని చెప్తుంది. అప్పుడు వేమన చెప్పిన సూక్తులు మనకు అర్థమవుతాయి, వీరబ్రహ్మం గారు చెప్పిన యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది. అంతేగాని ఈ పక్కన చెప్పిన ప్రవచనకారులు ఇవన్నీ సృష్టించిన అభూత కల్పనలు సాహిత్య ప్రక్రియల్లోంచి బయటకు వస్తామన్నమాట. అది కాబట్టి మంత్రం ఏంటంటే, ఇప్పుడు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేవన్నాం, కానీ బీజ మంత్రంలో మన శరీరం వైబ్రేట్ అయ్యే ఉన్నాయి, మన సృష్టి స్థితి లయలు అనుకుంటే. ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం యం నమః శివాయ, ఓం యం నమః శివాయ, ఓం యం నమః శివాయ, ఓం హం హరపత్నిం నమః, ఓం హం హరపత్నిం నమః, ఓం హం హరపత్నిం నమః. ఇట్లా కాదు, నేను ఈ పక్కన రమాదేవి, లంబోదరుడు, రమాపతి, రమాదేవి ఇట్లా చెప్పినవన్నీ ముఖ్యం కదా. ముందు పెట్టుకున్న అక్షరమే ముఖ్యం. ఆ అక్షరాలను గుర్తుపెట్టుకోవటం కోసం ఆ పక్కన మనం సృష్టి స్థితి లయకారకుల్ని తీసుకున్నాం అనమాట. ఈ మళ్ళీ వినండి, రాసుకొని ఏం చేయాలి, మీరు ఈ మంత్రాలను మీరు చేసుకుంటాం వల్ల దేహం దేవాలయం కాబట్టి ఆ మంత్రాలకి ఆ బీజాక్షరాలకి మన దేహం స్పందిస్తుంది. మీ సంకల్ప బలాలు పాజిటివ్గా ఉండాలని చెప్తున్నా. పాజిటివ్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇవి ఎప్పుడు కూడా మననం చేసుకోండి. గుడికి వెళ్ళినప్పుడు వీటితో ప్రదక్షిణాలు చేసుకోండి. మీనరాశి వాళ్ళు తమకున్న సమస్యల నుంచి బయటపడతారు. కష్టం, ఎందుకంటే ఇది 25%, మిగతా 75% ఇలాగే జరగాలని లేదు కదా. మీ జాతకంలో బాగున్నదనుకోండి, రాహువు కేతువు శని గురువు బాగున్నా, మీకు మంచి ధనాధిపతి దశ నడుస్తున్నా, అలాగే పంచమాధిపతి అదృష్ట దశ నడుస్తున్నా, నవమాధిపతి అదృష్ట దశ నడుస్తున్నా, లాభాధిపతి దశ నడుస్తున్నా, అలాగే మీకు ఉచ్చగ్రహం యొక్క దశలు నడుస్తున్నా కూడా మీకేమైంది, జాతక చక్రం ప్రకారం బ్రహ్మాండమైన స్థితిలో ఉంటారు. ఇవి మీకు తక్కువ ఇబ్బందులు సృష్టిస్తాయి. అందుకని నేను చెప్పిన 25%తోనే భయపడాల్సిన అవసరం లేదు. 75% మీ లగ్నం ఉంది. వాట్సాప్ చేయండి, నేను ఆ లగ్నం ప్రకారం కూడా మీకు ఉచితంగానే చెప్తాను. ధన్యవాదాలు. నేను చెప్పినవి విని ఆచరిస్తారని, ఆచరించి సత్సంకల్పాలు సద్బుద్ధులు పొందుతారని, మీకు సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.